తెలుగు ఖ్యాతిని నలుదిశలా వ్యాపింపచేయటంలో సిద్ధహస్తుడు ఎన్టీఆర్ గారు. ఇట్లాంటి వాటిల్లోంచి కారణ జన్ముడు అనే విషయాలను ట్రోల్ చేస్తూ నెగిటివ్ వేలో తీసుకెళ్తున్నారు వైసీపీ వాళ్ళు. ఎవరమ్మా పనికిమాలిన పనులు చేస్తారు? నువ్వు చెప్పినట్టు తెలుగు జాతి ఖ్యాతి రామారావు గారు పుట్టకముందు నుంచి ఉన్న ఖ్యాతి అది. మహానుభావుడు నన్నయ్య, తెక్కన, ఎర్రన్న వీళ్ళందరూ ఎవరమ్మా? ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు? మన దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే. వీళ్ళందరూ ఏంటంటే పేరుకి చెప్పుకోవడం, కానీ తెలుగు దేశంలో పార్టీ ఆవిష్కరించిన రామారావు గారు చేసిన ఒక గొప్ప ఘనకీర్తి ఏంటంటే మనకి తెలుగు జాతికి, నువ్వు తెలుగువాడన్న ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసిన ఒక మహానుభావుడైన, సర్వోత్తముడైన. ఎందుకంటే అప్పటిదాకా మదరాసి అని పిలిపించుకున్న దగ్గర ఏ విషయాలు చెప్పి 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 ప్రజల్లో నాటుకుపోయేలా చేశారు, ప్రజలకు విసుగు తెప్పించేలా చేసింది కూడా తెలుగుదేశం వాళ్ళే కదా. అందులో విసుగుపడేది ఏం లేదమ్మా. నాకు మొన్న ఒక డాక్టర్ గారు, చిన్న అమ్మాయి, నాకు ఒక చిన్న ఇన్సిడెంట్లో తను రామారావు గారి గురించి ఏంటని తీసి పడేసింది. ఆయన ఏం చేసి ఉంటాడని. ఆ అమ్మాయికి నేను చాలా కేటగరికల్గా చెప్పిన, ఎవరు ఏమనుకున్నా సరే అమ్మా, నేను కూడా చెన్నైలో సీఏ చేస్తున్నప్పుడు మామూలుగానే మనకు తెలుగు వాళ్ళంటే చాలా హ్యూమిలియేషన్. మనం కాస్త తమిళ మాట మాట్లాడితే ద వే దే ఓన్ అస్ అండ్ ద వే దే ట్రీట్ అస్ ఇఫ్ యూ టాక్ తెలుగు. ఇది తెలిసిన తర్వాత ఢిల్లీ నడివీధుల్లో తెలుగువాడి యొక్క ఔన్నత్యాన్ని యునైటెడ్ ఫ్రంట్ అని పెట్టి మనం శాసిస్తే ఎలా ఉంటుంది అన్నది రుచి చూపించాడు. ఇప్పుడు గొడ్డు కారం తింటారు, ఈ శతరం కబుర్లు కాదు. ఆవకాయ పచ్చళ్ళలో కారం తగిలితే సర్రమంటుంది నార్త్ ఇండియన్స్కి. ఆ సర్రం అనిపించడం చూపించిన గొప్ప వ్యక్తి ఎవడంటే మహానుభావుడు రామారావు గారు. అక్కడి నుంచి తెలుగువాడు అనేవాడు ఇలా ఉంటాడు. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని మన ప్రైడ్ తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి అయినా. తెలుగు జాతిని చాలామంది ఈయనకన్నా ముందు నుంచి నెత్తి మీద పెట్టుకుని ప్రపంచ నలుదిశల్లోనూ ఖ్యాతిని పెంచిన ఘనకీర్తిలో చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎవరైనా ఎత్తుక్కోక్కర్లేకుండా వాడు తెలుగువాడని చెప్పే నేపథ్యం క్రియేట్ చేసిన మహానుభావుడు ఎవరంటే రామారావు గారు. దానికి రాజేంద్ర ప్రసాద్ గారు ఇలాంటి పనికిమాల సినిమా వాళ్ళు వాళ్ళ గురించి వాళ్ళకే తెలియని దౌర్భాగ్యులందరూ చేతి పడితే అది మిరపకాయ బొట్టలో తినేసారు, కారంగా ఉంటుంది. మిరపకాయ బజ్జీ కారంగా లేకపోతే దాంట్లో పందరేసిస్తారు రేటు నీకు. సో దీన్ని వెనకాల వైసీపీ లేదు. వైసీపీ ఈ ముందు తెలివితేట ఏడిస్తే తెలివి తక్కువ మేళానికి ముందు ఇలా మాట్లాడిన అసందర్భ పేలాపనులకి ఎవడేం మాట్లాడు. మన చూడండి, ఆ చిన్నపిల్ల నాలింగ్ చేసి ఏం మాట్లాడు, మూతి మీద ఒకటి ఇచ్చినోడు లేక. వీళ్ళకేంటంటే తల తోక ఉండదు. వీళ్ళు జిక్కుమాల బతుకంతా ఇంట్లో ఏడుస్తారు, సగం కార్వాన్లో బతుకుతారు. మిగిలిన టైం ఏంటంటే షూటింగ్ అనగానే గొడుగులు వేసి ముసుగులు వేసి నటించి బయటకి ఇసిరేస్తూ ఉంటారు. అదంతా ఆ బూత్ కల్పనలే కదా. అందులో మావాడైతే రాయని ప్రసాద్ కదా మరి తప్ప ఇంకేం ఉండదు. పళ్ళు ఇలా కొరుకుతూ ఒక సేమ్ ఎక్స్ప్రెషన్స్ మొత్తం మళ్ళీ మురళీమోహన్ అనుమానం గుర్తు సినిమాలతో నటించినట్టు ఈయన కూడా అలాగే నటించుకుని పోయాడు అంతే. ఈయన ఒక ఎంటర్టైన్మెంట్ అక్కడితో ఆపేసి పక్కెళ్ళి ఆడుకొని చెప్పాలి. కానీ వీళ్ళు రాజకీయాలు ఈయనకన్నా ఉన్న ముందు తరాల్లో ఉన్న గొప్ప వ్యక్తుల గురించి మాట్లాడేంత నేపథ్యాలు స్థాయిలు క్రియేట్ చేస్తే ఈ దరిద్రుల వల్ల ఇలా ట్రోలింగ్లు జరుగుతాయన్న విషయం తెలుసుకుంటూ వచ్చింది. అది ఆయన జస్ట్ ఒక మాటల ద్వారా జస్ట్ మాటలను వీళ్ళు అయితే ట్రోలింగ్లు వైఎస్ఆర్సీపీలు ముడిట్టేస్తారా? ఏమైనా అర్థం ఉందా దాంట్లో? ఈ ట్రోలింగ్ అంటే ఈనాడు పేపర్ కూర్చొని మొత్తం కార్టూన్లు వేసి బట్టలు లేకుండా వేసేస్తారు ఆయనకి, పెద్ద ఆయనకి. అట్లనే ట్రోలింగ్ అనరట. ఇప్పుడు ఏ రోజు నువ్వు సాక్షి పేపర్లో ఇంత బిట్టి చూపించారు ఎప్పుడైనా? చూపించడమ్మా, కార్టూన్లు వేస్తారు కదా. అదంటే పత్రికా ముఖంగా చెప్పడం. మరి ఇది పత్రికే కదా, పచ్చడి నూనెతో రాసి వార్తలే కదా అవి, జిడ్డు వార్తలు. ఇంకొకటి చేపద్దని ఇప్పుడు నూనె మిగులుతో చుడు పచ్చళ్ళు అది వేసేసి ఇచ్చేస్తారు. ఇంకొకరు అందరూ రాసేసి అదే ఆ జిడ్డు వార్తలు. ఆ జిడ్డు వార్తలు చదువుకుని పరమపదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు, పరవశించిపోయిన వాళ్ళు. వీటి వెనక వైసీపీ లేదు అంటారు. నేను సర్టిఫికేట్ ఇవ్వడం ఏంటి? ఉంటే ప్రూవ్ చేయండి అని చెప్తున్నా. అలా కదా రామారావు గారు అవహేళన చేసింది వాడు. రీసెంట్గా గతంలో ఆయన కోడి తింటాడు ఇలాంటివన్నీ అందరూ మాడారు, తెలిసిన విషయమే. ఆ డ్రైవర్లు అలా ఎవరో ఇంట్లో పని వాళ్ళు బయటకు వచ్చి చెప్పిన మాటలు సరే అయిపోయి. ఇప్పుడు ఈ లేటెస్ట్గా వచ్చి బొట్టలో పెట్టాడు, తినేశాడు. నేను ఎవరు తినడానికి చచ్చాను, నువ్వు తిండి తినలేవు, నీ బతికదే. ఆయన తినగలడు, ధైర్యంగా అరగించుకోగలరు. ఈవెన్ స్విగ్గీ లాంటి వాటిలో కూడా, యాప్స్లో కూడా ఆయన గురించి, అంటే ఆయన గురించి కాకపోయినా ఆయన్ని గురించి మాట్లాడుతున్నట్టుగా హేళనగా ట్రోల్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే వాడు కారణ జన్ముడు. అసలు అక్కడ ఆ విషయం చాలా తప్ప. ఆయన స్థాయికి మన ఆయన వాడు వీడు అనడానికి అర్హత కూడా లేదు. ఆయన్ని డైరెక్ట్ గా అనడం కాదు, అలా పదాలు వచ్చేలాగా కూర్చి దాన్ని ట్రోల్ చేయడం అనేది. చూడమ్మా, తలా తోకాలన్నాడు, బుద్ధి జ్ఞానాడు, ఏదో పనికిమాలిన పని చేస్తాడు. వాళ్ళందరినీ మనం ప్రక్షాళించడానికి నువ్వు పొట్టలేదు. ఒకటి గుర్తుంచుకో, ఒక గొప్ప వ్యక్తి చేసిన మంచి పనులు ప్రజలకు చెప్తే దాన్ని బట్టి ట్రోలింగ్ ఎంతవరకు అంటే పక్కకి తప్పిస్తారు అంతే. అది మనం చేయాలి. ఇంకొక వే కూడా వినిపిస్తోంది, అంటే తెలుగుదేశం వాళ్ళే చేస్తూ వైసీపీ మీదకి తోస్తున్నారు అని. ఇప్పుడు ఏంటమ్మా మొదలెట్టిందే రామారావు గారిని పతనం చేసిందే. ఆ పేపర్ని డైరెక్ట్గా నేను డెలిబరేషనే చెప్తున్నాను, చూపించను కూడా. అవి జూమ్ చేసి వేస్తే మీకు అర్థమవుతుంది. అసలు నిజంగా తప్పు ఎక్కడుందా అది ఆలోచించండి, అంతే. మూలాల్లోకి వెళ్తే అన్ని తెలుస్తాయి. అంతేగాని తెలిసి తెలియకుండా వైసీపీని టార్గెట్ చేయాలని ఇట్లాంటివి చేయొద్దు. ప్రతిదీ వాళ్ళ మీద నెత్తికి చెత్తపోద్దాం ఉంటుంది. డంపింగ్ యాడ్ తిరిగి కొడితే అలాగే ఉంటుంది మళ్ళీ.